కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా మాజీ సీఎం కేసీఆర్ ఎల్కతుర్తి సభలో విరుచుకుపడ్డారు. అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ ను మించిన వాళ్ళెవ్వరూ లేరని మండిపడ్డారు. ఇక్కడున్న వాళ్ళు చాలదన్నట్లు ఢిల్లీ నుంచి వచ్చారన్నారు. ఢిల్లీ నుంచి వచ్చి నకిలీ గాంధీలు హామీలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. తమ హయాంలో చనిపోయిన రైతులకు రైతు బీమా అందించామని చెప్పారు. తనకు తానుగా ఆలోచించి రైతు బంధు పథకాన్ని అమలు చేశానన్నారు. రైతు బంధు 15,000 ఇస్తామన్నారు. 2,000 ఉన్న పెన్షన్లు 4,000 చేస్తామన్నారు. ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తామని చెప్పారన్నారు. కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం అని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. ఎవరికైనా తులం బంగారం వచ్చిందా అని కేసీఆర్ అడిగారు. ఇంటింటికి తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చారని, ఆఖరికి తెలంగాణలో ఉన్న దేవుళ్ల మీద ఓట్లు వేశారని విమర్శించారు. మరి కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమా, మరి ఏం మాయరోగం వచ్చే, ఏం బీమారు వచ్చే, ఏమేమి చెప్పిరి, ఎన్నెన్ని చెప్పిరి, ఏమేం మాటలు మాట్లాడినరు. గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి, ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి, చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజీల మీద. ఒకటి చెప్పిండ్రా, ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం చెప్పిండ్రా? 10,000కు 15,000 ఇస్తామని అన్నారా? కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం చెప్పిండ్రా? కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే ఇస్తాడు, మేము ముసలోనికి ఇద్దరికి ఇస్తాం చెప్పిండ్రా? దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తాడు పెన్షను, మేము 6,000 ఇస్తామండి అన్నారా? ఇక చదువుకునే ఆడిపోరగాళ్ళకు స్కూటీలు కొనిస్తామండి, కొనిచ్చారా? విద్యార్థులకేమో విద్యా కార్డు ఇస్తామండి, 5 లక్షల గ్యారంటీ కార్డు, బ్యాంక్ కార్డు ఇస్తామండి. ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు. ఇక ఉరుకురి ఒకరినికోడు ఉరుకురి 2 లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ 9 నాడే కథం, ఒక కలంపోడుతోనే కథం అన్నరా? మరి చేసిండ్రా? చెయ్యలే. ఆనాడు మనమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చేటట్టుగా మొలకొచ్చినా తడిసిపోయినా రంగు మారినా రైతులు కాబట్టి, మన బిడ్డలు కాబట్టి, గవర్నమెంట్కు 500 కోట్లు నష్టం వచ్చినా సరే మొత్తం కొనురా అని చెప్పినా కొనిపించిన. బాధ కాలే. వాళ్ళేం చెప్పిండ్రు, పబ్లిక్ను బోల్తా కొట్టేయడానికి మేము క్వింటాల్కి 500 బోనస్ ఇస్తాం, మక్కలకి ఇస్తాం, వడ్లకి ఇస్తాం, ప్రతి పంటకి ఇస్తాం చెప్పిండ్రా? ఇటువంటివి చెప్పుడే కాదు, వీటితోని ఇంకొక 420 హామీలు చెప్పిండ్రు. వాళ్ళ నోటికి మొక్కాలే. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు, మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామండి అన్నారా? ఏమన్నా నత్తందా? ఇక హామీలు ఇచ్చుడు కాదు, పెద్ద పెద్ద బుక్కులు వంచి ఊరూరికి వంచారు. సిగ్గులేక ఊళ్ళ పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చారు, బాండ్ పేపర్లు ఇంటింటికి తిరిగిండ్రు చెప్పిండ్రా? చాలా మంది అడిగిండ్రు. మరి మీరు అడ్డగోలు చెప్తున్నారు, అడ్డం పొడుగు చెప్తున్నారు, ఎటువంటి అడ్డ చెప్తున్నారు, యాడికెళ్ళి ఇస్తారా భయ అని అడిగాను, పేపర్ వాళ్ళు అడిగాను. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన, టీవీలలో చెప్పిండు ఆయన, ఇస్తాం చేసి చూపిస్తాం, మాది పేద పార్టీ, 120 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ, మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బలు తరిచే, ఒకటి మెడలు తరిచే డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఇయ్యలే. రుణమాఫీ చేయలే. మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు నాకు కాలు ఇరిగింది, కుంటుకుంటున్నాం మెంటుకుంటున్నాం, మళ్ళీ నేను బయలుదేరిన. ఆ దెబ్బకి ఏం చేసిండ్రు, తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు. ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది. ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు. ఆ మహిళలే అంటారు, మాకు ఎందుక ఉచిత బస్, దరిద్రం, మాకు అవసరమే లేదు అంటాను. అటువంటి ఒక్క పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు.
అంటే ఆ అంటే మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు. మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళ మీద నింద, మాట్లాడితే కేసీఆర్ మీద నింద. ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాంతే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు. ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది, చాలా సిపాయిలం, మా అంత సిపాయి లేడంటే జనం నమ్మితిమి, ఆశపడ్డాం కదా, నమ్మి బోల్తా పడ్డాం కదా, గల్లంత అయినాం కదా. ఇక మా అంత సిపాయిలు లేరు, మేము తెచ్చే ఇస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు. ఇవాళ ఏం మాట్లాడతారు, మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, మాకు అప్పు ఉడతలేదు, యాడికెళ్ళి తెచ్చియాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం. అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని కేసీఆర్ అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరన్నారు. కార్యకర్తలకు బీఆర్ఎస్ లీగల్ సెల్ అండగా ఉంటుందని చెప్పారు. ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలమైంది. 20 నుంచి 30% కమిషన్లు తీసుకుంటూ సంచులు మోస్తోందని విమర్శించారు. అసెంబ్లీకి రావాలని తనకు సవాల్ విసురుతున్నారన్నారు. పిల్లలు అడిగితేనే చెప్పే దిక్కులేదని, తాను కావాలా కమిషన్ల గురించి అసెంబ్లీలో హరీష్ రావు ప్రశ్నిస్తే భుజాలు తడుముకుంటున్నారని ఆగ్రహించారు. 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. 20% 30% కమిషన్లని నేను అంటలేను. ఎవరన్నారు? స్వయంగా ఆర్థిక మంత్రి చాంబర్కు పోయి 200 మంది కాంట్రాక్టర్లు వాళ్ళు లొల్లిపెట్టి మమ్మల్ని 20-30% కమిషన్ అడుగుతుండ్రు, ఇది ఏమన్యాయమని చెప్పి సెక్రటేరియట్లో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. ఈ విధంగా మాజీ సర్పంచులు పాపం వాళ్ళు పనిచేసిన మా బిల్లులు ఇమ్మనంటే వాళ్ళ గోస ఉచ్చుకుంటా ఉన్నారు. వాళ్ళేం పాపం చేసిండ్రు? ఈ విధంగా ఘోరం. ఇంకా ఈ అందానికి ఏం మాట్లాడతారు? కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి, నీ కాయగూరు కూడా ముచ్చట్లు తింటానికా? పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలేరు, ఉన్నది నిలబెడితే ఆ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి 20% కమిషన్ తీసుకోవడానికి కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు తడుముకుంటాడు. నీకెందుకయ్యా బాధ? నువ్వు తీసుకుంటేనే నీకు బాధ ఉండాలి కదా. లేచి పేదలు ఉల్లి పెడతా ఉన్నాడు ఆయన అసెంబ్లీలో. ఈ విధంగా చాలా గందరగోళంగా, అవివేకంతో, అజ్ఞానంతో చాలా ఘోరం చేసి అడ్డమైన మాటలని చెప్పింది.